ఒకరి పాదములను నిజానికి ముట్టుకోకుండా ఉండడమే మంచిది, ఎప్పుడూ ముట్టుకోకూడదు. దానికి కారణం వేరు ఉన్నది. దానికి పెద్ద దాపరికం ఎందుకు? మీకన్నా అధిక ఉపాసన బలం కలిగిన వారైతే మీ ఉపాసనా బలాన్ని లాగేస్తారు. పాదములకు ఆ శక్తి ఉంటుంది, మీ ఉపాసనా బలం వాళ్ళు లాక్కుంటారు. అందుకని చేయకూడదు, పాదాలు ముట్టుకోకూడదు. రెండు, వాడు ఏదో శౌచంతో ఉన్నాడనుకోండి, గబుక్కుని తగిన శౌచంతో ఉన్నారో లేదో చూసుకోకుండా మీరు ముట్టుకున్నారనుకోండి, ఆయన శౌచం పతనం. అప్పుడు ఆయన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ ఫలితం చేసిన వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తుల యొక్క పాదాన్ని ముట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రోజున వాళ్ళు భిక్ష చేయకూడదు. ఆయన భిక్ష చేయకుండా ఉండిపోయినటువంటి పాపంలో ఫలితం మనకు పడుతుంది. అందుకే దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, పాదాలు ముట్టుకోకండి అంటారు. అది అహంకారం కాదు, మనశ్రేయస్సు కొరకే. అందుకే ఉత్తమ మార్గం ఏమి అంటే పాదాలు ముట్టుకోకూడదు. వారు నిలబడి ఉంటే దానికి ముందు ఉన్న భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. అంతేకాని పాదాలు స్పృశించడం మంచిది కాదు. అది యథార్థానికి సంప్రదాయంలో ఒక్క గురువు గారు కనపడితే, సంప్రదాయ శిష్యులైతే, మంత్రోపదేశాన్ని పొందినటువంటి శిష్యులకు ఒక్కరికే అధికారం గురువు గారి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేయొచ్చు. అది అపూర్వమైనటువంటి అదృష్టం. గురువుగారి పాదాల మీద తలపెట్టినప్పుడు పొందేటటువంటి ఆనందం అనన్య సామాన్యమైన. వీపు మీద రెండు చేతులు వేసి ఆశీర్వచనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. గురువుగారి పాదాలు తలుచుకుంటేనే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. మా గురువుగారి పాదాలు, ఆయన పాదాలకి నా తల తాటించి నమస్కరించడం, వారు నా వెన్ను రాసి నా భుజాలు పట్టుకుని పైకెత్తడం తలుచుకుంటే నాకు పరవశంగా ఉంటుంది. గురువుగారి పాదములంటే అవి ఈశ్వరుని అంత గొప్పవి. అది ఒక్క సంప్రదాయ శిష్యులకే అధికారం, అన్యులకు ఉండదు.